లివింగ్ అలోన్ ఈజ్ లోన్లీ అంటిల్ యూ అండర్స్టాండ్ దిస్. ఈ రోజు మన 3 ఛాలెంజ్ లో డే 177. ఈ రోజు సాటర్డే కాబట్టి కొన్ని హౌస్ షోర్స్ అయితే చేద్దాం. ముందుగా మన బెడ్ ని మూలగా ఉండడం వలన చాలా డస్ట్ అయితే ఇక్కడ చేరుకుపోతుంది. సో క్లీన్ చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ నీట్ గా క్లీన్ చేయమని చెప్దాం. సరిపోయింది. ఇంకా బెడ్షీట్ మార్చేసి నీట్ గా సర్దుకొని బ్రష్ అయితే చేసేద్దాం. నాకు ఏదైనా పని చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏదో ప్లే చేస్తూ వెంట అయితే అలవాటు. అందుకే ఈ రోజుకి గరికపాటి గారి ప్రవచనాలు అయితే వింటూ ఫ్రెష్ అప్ అయిపోయా. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసి పైన స్కై చూసుకుంటూ ఉండిపోయా. ఒక 1.5 hour తో వద్దాంలే, అయిపోద్ది. ఇక నెక్స్ట్ కిందకి వెళ్ళి ఈ రోజు బైక్ ని నీట్ గా క్లీన్ చేద్దాం. మనం ఎలాగో బండిని తుడిచేది వీక్లీ వన్సే. సో ప్రశాంత్ తుడుచుకుందాం అనేసి బయటికి తెచ్చేసాం. ఇంకా బండి నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ లోపలైతే పెట్టేసాం. రూమ్ చూడు క్లీన్ చేసాక ఎంత నీట్ గా ఉందో. బేసికలీ హ్యావ్ ఓసిడి, మేనేజబుల్, కానీ నా థింగ్స్ నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకుంటా. ఈ సింగిల్ షేరింగ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఒంటరిగా ఉంటున్న ఫీలింగ్ ఉన్నా ఒక పీస్ ఉంటుంది. నేను ఎలాంటి అంటే రూమ్ మేట్ ఉంటే వాడేమనుకుంటారు అనేసి నా ఫ్రీడమ్ కిల్ చేసుకున్నంత మొహమాట ఉంది. అందుకే నాకంటూ ప్రైవేట్ రూమ్ ఉండాలని అప్పుడే డిసైడ్ అయిపోయా. ఈ స్కై చూడు ఎంత బాగుందో, కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా. ఫాలో చేసుకో మరి. ఇంకా బట్టలు ఆరబెట్టేసే కార్యక్రమం పూర్తి చేసుకొని ఎంత సంఖ్య వచ్చిందో కూడా లెక్క పెట్టేద్దాం. 18 వచ్చింది. ఇంకే మధ్యకి వేసేసి రీసెట్ చేసుకున్నాం మన ల్యాప్టాప్ ని. మళ్ళీ సెటప్ అయితే చేద్దాం. ఆయిల్ పెట్టి ఒక 2 hours అవుతుంది. సో చలో హెడ్ బాత్ ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం. ఈ రోజు నేను ఫాస్టింగ్, ఫుల్ డే కాదు, ఈవినింగ్ వరకే. సో కాసేపు రెస్ట్ తీసుకుందాం. నెక్స్ట్ వీక్ 24 hours ఫాస్టింగ్ ట్రై చేద్దాం. నీకు గుర్తుంటే నాకు గుర్చే. ఈవినింగ్ బట్టలు తీయడానికి వచ్చినప్పుడు వెదర్ చూడు ఎంత బాగుందో. ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ హైదరాబాద్ స్కై ఓవర్ అండ్ ఓవర్ అగైన్. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. ఇంక మజ్జిగ వేసేసి పైన అయితే చిల్ అయిపోయా విత్ లో ఎనర్జీ. ఇడెవడే సిట్టింగ్ వేసాడు అనుకుంటా. ఇంక ఈవినింగ్ లో అయితే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తా. ఈ రోజుకి ఇంకింతే. గుడ్ నైట్.